ఈత కొడుతుండు. మేము అట్లా వర్షం వేరియేషన్ చూపిస్తాం మీకు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది వీడియో. బిట్వీన్ పంది, అక్కడ కుక్కలు, ఇక్కడ పందులు. అక్కడ ఇలా బాయ్స్ అన్నట్టు అంత కుక్క వెదర్ చూసుకుంటే మార్నింగ్ నుంచి అయితే రెయిన్ అయితే స్టార్ట్ అయ్యండి. ఇప్పుడే లైట్ తగ్గినానికి అయితే మెల్ల బయటికి వచ్చినాము. చూసుకుంటే వెదర్ కూల్గా ఉంది, చూసుకోవచ్చు. సన్ ఇట్లా ఏం లేదు, బయటికి ఏం రాలే, చల్లగా గాలి. అందరు హాలిడేస్ రేంజ్లో పడుతున్నానికి అయితే అందరు ఇంట్లోనే ఉంటారు, బయటికి అయితే వాళ్ళు వస్తుంది. గైస్ మీకైతే లాస్ట్ బ్లాగ్లో చూపించిన ఒక దుర్గమాతను అయితే కొత్త థీమ్తోనైతే ఉందని మళ్ళీ ఆడికైతే వచ్చిన చూసుకోవచ్చు. ఇప్పుడైతే క్లోజ్ చేసారు. ఇక మేమైతే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక మా ఫ్రెండ్ కోసం అయితే టైం పాస్ చేశాను. ఆడైతే కింద ఉన్నా అన్నాడు, చూసామా హీరో కింద ఉద్దద్దాలు వేసుకొని వస్తుండు చూడు. ఒక్కడే ఫ్యాన్ వేసుకోలే ఇలా అంతే ఇది ఒకటి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకరిని అయితే ఎక్కించుకొని ప్లాన్ అయితే ఇస్తాము కోయడా పోదామని. మెల్ల ఇప్పుడే అయితే పెట్రోల్ కొట్టించి మెల్ల స్టార్ట్ అయినాము కోయడానికి. ఎంత టైం పడుతుంది ఇటు తెలియదు కానీ పోతున్నాం. చూసుకుంటే వెదర్ అంతా దుమ్ము ధూళి తప్ప ఏం లేదు ఇక్కడ. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. అయ్యో ఇటు చూసుకుంటే బీటెక్ కాలేజ్ వస్తుంది, ఇప్పుడు అటే పోవాలి. ఆడైతే బస్సును ఓవర్టేక్ చేస్తాను కానీ బస్సు ఒకటి ఇట్లా అవుతుంది చూసుకోవచ్చు. ప్రపంచంలో ఎవరికి పానం అవుతలేదు, అది మైనస్ పాయింట్. చూడు ఇప్పుడైతే సర్వీస్ రోడ్ అయితే ఎక్కినాం చూసుకోవచ్చు. ఇక కోయడా మరి కొద్దిసేపట్లో అయితే పోతాము చూడవచ్చు. వెదర్ అంటే చాలా వెదర్ చూసుకోవచ్చు. మెల్ల రెయిన్ అయితే స్టార్ట్ కాలే, రోడ్ అంతా పచ్చి ఉంది. చూడండి పైన క్లౌడ్స్ చూడండి, అటువైపు డార్క్ ఉంది, ఇటు వైట్ ఉంది. మేము అట్లా వర్షం వేరియేషన్ చూపిస్తాం మీకు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది వీడియో. డిఫరెన్స్ బిట్వీన్ పంది, అక్కడ కుక్కలు, ఇక్కడ పందులు. అక్కడ ఇలా బాయ్స్ అన్నట్టు అంత కాదు నేను దాన్ని చెప్పాను అని ఇప్పుడైతే ఏం కనబడ్డారు కానీ ఇలా ఫ్రెండ్స్ అన్నమాట పోయినారు. ఎంతసేపు అయింది చూసుకోవచ్చు. ఇక్కడ రాళ్ళు చూసారా, ఈ రాళ్ళు నేనే చెక్కి మొత్తం నైట్ వచ్చి, కానీ సేమ్ అంత రాలేదు కదా, మేమైతే ఫిక్స్ చేసి ఎవరో కార్ ఆపారు. సో అక్కడ రెయిన్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ముందు చూసారా, ఎవరు ట్రక్ దూసుకొని వస్తున్నాడు. సో ఓవర్టేకింగ్ చూసుకోవచ్చు ముందల.
సో మనకి ఎడిటింగ్ కష్టాలు ఉంటాయి, ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో మనమే బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలి. సో ఎడిట్ చూసుకోవచ్చు, మన సాయి చెప్పినట్లు ఓఆర్ఆర్ ఇక మొత్తం చెట్లు ఉన్నాయి, ఇక్కడ కనిపించదు. ఓఆర్ఆర్ ఉంటుంది, మనం ఓఆర్ఆర్ కింద టోల్ ప్లాజా వెళ్తున్నాము. వీడు ఎవరో గాల్లో వెళ్తున్నాడు. నేను వీడికి మంచిగా చెప్పిన, వెళ్ళేటప్పుడు పెట్రోల్ లేకపోతే నేనైతే కొట్టాను రా అన్న, అయినా కానీ సిగ్గు లేకుండా పోతుండు. సో ఇంకా ఎలక్ట్రిక్ సైలెంట్ వెహికల్. సో కోయిడా రూట్కి వెళ్ళినాక చూసుకుందాం, మనము కలుద్దాము. బాయ్ బాయ్. బస్ అయితే వర్షం నీళ్ళు చెల్లుతుంది మా పైన, మొత్తం తడిసిపోతున్నాం. ఫ్రెండ్స్ వీడికైతే లైసెన్స్ తీకండి దయచేసి, ఇచ్చేటోడికి ఇండికేటర్ వాడడం కూడా రాదు. హైవే పైన రైట్ సైడ్ పోతున్నాడు, అసలు తెలివి లేదు. ఈ వెదర్లో మంచి వేడి వేడి బజ్జీలు తింటే, ఓ చాయ్ తాగుతూ వేడి బజ్జీలు తింటే వీలే వేరప్ప. రికార్డ్ చేస్తుండు ఇప్పుడు బజ్జీలు తినిపిస్తానికి. సో ఇటు లెఫ్ట్ వెళ్తే మనకి కోహిడా వస్తుంది. ఇదేంటంటే మన విజయవాడ హైవే నుంచి యూటర్న్ తీసుకొని కోహిడా రూట్. ఇది ఎట్లా కలుస్తుంది అంటే మన బెంగళూరు ఓఆర్ఆర్. ఇది సైడ్ వెళ్తే మనకి ఆర్జీఐ ఎయిర్పోర్ట్ వస్తుంది. లెఫ్ట్ వెళ్తే మనకి బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవే సర్వీస్ రోడ్ నుంచి స్ట్రైట్ ఒక 2-3 కిలోమీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్కి ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుంచి పైకి వెళ్తే కొండపై ఎక్కాలి. అన్నమాట ఆర్చ్. లెఫ్ట్ సైడ్లో ఇట్లా గేట్ ఉంటుంది. ఇట్లా పైన కొండపై ఎక్కాలి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు అసలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుట్టపైకి అయితే ఎక్కుతున్నాం, చూసుకోవచ్చు. కింద అయితే బార్గెట్స్ అయితే పెట్టారు. ఏ వెహికల్స్ని అయితే ఓనిస్తలే, ఇక మేమైతే నడుచుకుంటూ పోతున్నాం. పైన వ్యూ అయితే చూస్తానికి ఇంకా ఒక 500 మీటర్స్లో అయితే పోతాం. ఇటు చూడొచ్చు, దేనికి నవ్వుతాడో ఆయనకే తెలియదు, కానీ నవ్వుతాడు. ఆశీష్ ఇద్దుడు అయ్యప్పలకి. సో ఎప్పుడు బయటకు వచ్చినా దువ్వని తెచ్చుకుంటాడు, ఏదో మర్చిపోయాను బుద్ధిమంతుడు. సో ఇంకా వ్యూ అయితే చూసుకోవచ్చు, ఎట్లా చూసుకోవచ్చు. I'm walking alone, the streets are empty. The only thing I can see is my
ఎంటర్ కాగానే ఈడేమో గణేష్ అయితే ఉన్నాడు. ఇడి కాదు తిరుగురా. టెంపుల్ చూసుకుంటే చాలా అంటే చాలా పెద్ద ఉంది. టెంపుల్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయితే ఉంది. ఈడొకడు మధ్యలో ఇప్పుడు వస్తాడు. ఈ టెంపుల్ వచ్చేసి ఇది వచ్చేసి హనుమాన్ గుడి అన్నమాట. ఇప్పుడైతే క్లోజ్ అవుతుంది. వ్యూ అయితే పైన చూసుకోవచ్చు. అందరూ అయితే ఫోటోలు దిగుతారు. హనుమాన్ ఇట్లా చూసుకోవచ్చు. జై శ్రీరామ్. ఇక అక్కడైతే నవగ్రహాలు అవుతున్నాయి. మేము ఏదో టైంపాస్కి వచ్చాము, కానీ వ్యూ అయితే చూసుకోవచ్చు. కరెక్ట్ టైంకి అయితే వచ్చాము. వ్యూ చూసుకుంటే అక్కడ ఫోటోలు దిగుతూనే ఇంకా స్టార్ట్ అయింది. అక్కడ అందరు వచ్చారు. ఇది ఒక పార్క్ మరేంటో మనకు తెలియదు. అక్కడ వ్యూ చూడొచ్చు. సో మేమైతే వ్యూ పాయింట్కి అయితే పోతున్నాము. ఇగో ఇక్కడ నుంచి అంట పోవాలి. నేనైతే ఫస్ట్ టైం అయితే వస్తున్నా. ఇగో ఈడే మొత్తం గైడ్ అనమాట. ఈ ఎటు చెప్తే అట అనుకుంటున్నాం, కానీ ఇది ఎటు పోతుందో తెలియదు. పద మరి. ఎంత నిదానంగా దిగుతున్నట్టు చూడవచ్చు. ఈడ అప్పుడే ఇది అవుతుంది. మనకి అదే పరిస్థితి. చూసుకుంటే సక్సెస్ఫుల్ అయితే దిగిపోయాం. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా. ఆహా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా. ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. సో ఫ్రెండ్స్, ఏదో సోది చెప్తుండు. క్యాంప్ వేసుకుందాం అంటుండు, ఇది వేసుకుందాం అంటుండు. మధ్యలో కోతులు వస్తే ఏం లేవు. అదే సంగతి. ఇంకా వెదర్ అయితే చూసుకోవచ్చు. అక్కడేమో కాలేజ్ ఉంది, నారాయణ. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా. సో నెక్స్ట్ ఆ పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే క్రేజీ వస్తుంది మనకి ఫొటోస్. సో పైకి ఎక్కినా కలుగుతాం. ఇది నవ్వు. ఇందాక కరెక్ట్ వచ్చినామాట. మరి అటు వెళ్ళక ముందు ఇటే వచ్చాం. చట్నీ సాంబార్. క్రాస్ తీయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పైకి అయితే పోయినాము. వ్యూ అయితే చూసినాము. కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఒకరికి అయితే ఫోటోలు అయితే దిగుతానికి వస్తే మొత్తం బ్లాక్ తప్ప లేదు ఆడ ఫోటోలల్లా. చూసుకోవచ్చు. నేనైతే స్క్రీన్ పైన అయితే ఇస్తాను. ఈడే అనమాట. ఇంతసేపు ఆపుకొని ఇప్పుడే వేసి పెడుతుండు సముద్రాన్ని. చూసుకుంటే ఈడొంకోడు ఆడు చెట్లని ఆస్వాదిస్తున్నాం.
ఇప్పుడే అయిపోయింది. అంటే ఒక గంట సేపు స్పెండ్ అయితే చేసినాము ఇక్కడ. ఇక మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. చలో. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. సో మేమైతే అంబ్రెలా పెట్టుకొని ఇట్లా బండి అయితే నడుపుతున్నాం. డ్రైవర్ అయితే చూసుకోవచ్చు. మాకు వానలు అయితే అంబ్రెలా పెట్టుకొని ప్రయాణం అయితే చేస్తాం. ఇంకా ఒక్క సెకండ్ అయితే మొత్తానికి అయితే దూరం అయితే దాటేస్తున్నాం. ఎక్కి అయితే అంతా నడిపోయింది. ఎలా ఉంది చెప్పాలి, రకరకాలుగా ఉంది మాస్టర్. ఈడైతే మొత్తం కళ్ళాల పొట్టలో గుచ్చుకుందంటే అంబ్రెలా ఏదో అవుతుందంటే చూడొచ్చు అలిగిండు. కొంచెం దూరం చాలా తప్పు మాట్లాడుతున్నారు guys. కొంచెం దూరం రాగానే వాన అయితే తగ్గిపోయింది. ఇక మోడైతే ఆడి రాములమ్మ మళ్ళీ లైట్గా జై బాలయ్య. మళ్ళీ లైట్గా చిక్కులు అయితే స్టార్ట్ అయినాయి. ఇసొంటోళ్ళని సినిమా థియేటర్లు ఒకే కాడ పెట్టాలి. నన్ను కాదురా, ఇప్పుడు జయబాలే వాళ్ళు అన్నారు వాళ్ళే. నేనే అన్నా కాదు. అయ్యో, ప్రతిసారి ఇప్పుడు నేను అంటున్నా. కరెక్ట్గా ప్రతిసారి నేను అన్నాను గాయస్, ఫస్ట్ టైం అంటున్నా. ఒకసారి అన్నాడు